క్షణిక ఆవేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారికి క్షమాభిక్ష పెట్టి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్నవించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి షరీఫ్, రాజేష్, అనిల్ కుమార్లు మాట్లాడారు. ఆవేశపూరితంగా చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే వారిపై ఆధారపడి జీవితాలు వెళ్లదీస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమైన పిల్లలు, సోదరుడు దూరమై మరొకరు, తండ్రి దూరమై పిల్లలు, వృద్ధాప్యంలో వయసులో ఉన్న కొడుకు దూరమై మరికొందరు నరకయాతన అనుభవిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో గాంధీ జయంతి సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు 10 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాళ్ళని క్షమాభిక్షతో ఈసారి October 2కి గాంధీ జయంతికి విడుదల చేయమని కోరుతున్నాం సార్ సీఎం గారిని. నా పేరు బీచుపల్లి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కారాలు. నేను వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండల్ పెంచుకెలపాటు నుంచి వచ్చింది సార్. మా అన్న చెర్లపల్లి జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు సార్. గత 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాబట్టి అక్టోబరు వచ్చే గాంధీ జయంతికి విడుదల చేశారని క్షమాభిక్ష కింద మరొకసారి తెలియజేసుకుంటున్నా సార్. దయచేసి విడుదల చేయాలని కోరుతా ఉన్నా సార్.